హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాంబాబు. రాంబాబు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ముదినేపల్లి మండలం వడాలి అమ్మా. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. 28/1/1999 అండి. 28/1/99. టైం ఉదయం 6:06 ఉదయం 6:06 ఎక్కడ పుట్టిందండి పాప? కలిదిండి అండి. కలిదిండి అంటే కలిదిండి మండలం అండి. కలిదిండి ఇది ఏ జిల్లాకు వస్తుందండి? కృష్ణా జిల్లా. ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వచ్చినాయండి. ఏలూరు జిల్లా. కలిదిండి ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా. ఓకేనండి. సో పాప గురించి ఏ విషయంగా అడగాలనుకుంటున్నారో తెలియచేయండి. పాప మ్యారేజ్ గురించి మేడం. చూస్తున్నాము, లేట్ అవుతున్నాయి. అన్ని జాబ్ చేస్తుంది. ఓకేనండి, గురుగారితో మాట్లాడాలి. 28 జనవరి 1999 ఉదయం 6:06. అవును. సరే, మ్యారేజ్ కోసం అండి. పాప వివాహం. నమస్తే అండి. నమస్తే అండి. పాపది మ్యారేజ్ గురించి కనుక్కున్నామండి. మిగతా విషయాలు జాబ్ చేసుకుంటుంది, అంత హ్యాపీగా ఉన్నాను. మ్యారేజ్ లేదని చూస్తుంటే ఏదో ఒకటి అడ్డంకులు వచ్చి ఆగుతుంది. సార్, ఇక్కడ విచిత్రం ఏంటంటే మీ అమ్మాయి మృగశిర మొదటి పాదము, వృషభ రాశి, లగ్నాధిపతి వచ్చి మకర లగ్నానికి అధిపతి శనీశ్వరుడు అండి. లగ్నాధిపతి పైగా లగ్నాధిపతి కుటుంబకారకుడు ఒకటే అయ్యాడు. శని నీచబడ్డాడండి మీ అమ్మాయి జాతకంలో. అయితే రెండోది సప్తమ స్థానంలో రాహు కూడా ఉన్నాడు. అందుకని ఆలస్య వివాహము, పెళ్లి ఫిక్స్ కాకపోవడానికి కారణం అండి. సో మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయిని ఒక్కసారి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి పంపించండి. అక్కడ శివుడికి తైలాభిషేకం చేయడం వల్ల అమ్మాయి ఒక కుటుంబ కారకుడైన శనీశ్వరుడు సత్వరమే కుటుంబ స్థానాన్ని అనుగ్రహిస్తాడు. రెండోది శనివర్త రాహు అంటాం కాబట్టి రాహు కూడా శని లాంటి వాడే కాబట్టి ఒకసారి గుంటూరు దగ్గర పెదకాకానిలో శివుడికి అభిషేకం చేయించండి, రాహు దోషం పోతుంది. ఈ 2 పూజలు చేయించడం వల్ల ఖచ్చితంగా మీ అమ్మాయికి వివాహము ఫిక్స్ అవుతుందండి. రెండవది మందపల్లి ఒకటి, గుంటూరు దగ్గర పెదకాకాని. మందపల్లి ఏమో ఆంధ్ర ప్రాంతము, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం దగ్గర. ఇదేమో కాకాని వచ్చి గుంటూరు దగ్గర. సో ఈ 2 అభిషేకాలు అక్కడ 2 చోట్ల శివుడే అండి. సో ఒక శివుడేమో శని దోషాలు తీస్తే ఇంకో శివుడు రాహు దోషాలు తీస్తాడు. కాబట్టి ఈ 2 పూజలు కంపల్సరీ చేయించాలి. అలాగే మీ అమ్మాయి పేరు మీద ఏం చేస్తారంటే ప్రతి నెల షష్ఠి అని తిథి వస్తుందండి. ఆ షష్ఠి రోజున మనకి ఉభయ షష్ఠులు వస్తాయి. ఇప్పుడు శుక్ల షష్ఠి అయిపోయింది. రేపు ఆదివారం నుంచి కరెక్ట్ గా వచ్చే శుక్రవారం బహుళ షష్ఠి వస్తుంది. కాబట్టి ఆ బహుళ షష్ఠి రోజున మీ అమ్మాయి పేరు మీద లోకల్ శివాలయంలో కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తూ మీ అమ్మాయికి వివాహం కావాలి, అమ్మాయి లైఫ్ సెటిల్ అవ్వాలని తలుచుకుంటూ అభిషేకం చేయించండి. అలా చేయడం వల్ల తొందరగా మీ అమ్మాయి జీవితంలో పెళ్లికి దారితీస్తుంది. ఇది కాకుండా మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున మహాన మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఈ మంత్రానికి క్రమ సంఖ్య లేదు, క్రమ పద్ధతి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు జపిస్తూ ఉండొచ్చు. ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తుంటే మీ అమ్మాయికి తొందరగా వివాహం ఖాయమవుతుంది. ఓకేనండి. సో గురువుగారు, ఆ రోజున మనం దత్తాత్రేయుల వారి గుడికి వెళ్ళి మనం లేదంటే బాబా వారి గుడికి వెళ్ళి విశిష్టంగా అన్నదానం జరిపితే మనకు విశేష ప్రయోజనాలు ఉంటాయి. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం మనం ఏదైనా పూజలు చేయొచ్చు అంటారా? మనకు నచ్చిన గురువు అంటే మనకు నచ్చిన దేవుడు ఎవరైనా గానీ ఆ రోజున కొంచెం టైం తీసుకుని ఒక 100 నిమిషాలు మనం శ్లోకం చేసుకున్నా, లేదా గురు చరిత్ర పారాయణంలో 1 అధ్యాయం చదువుకున్నా, లేదా సాయి చరిత్ర కావచ్చు, గురు చరిత్ర కావచ్చు, లేదా దత్తాత్రేయుడు అంశ శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క గాని వారి యొక్క ఒక కథను చదువుకున్నా, దానివల్ల మనకి గురుబలం అపారంగా వస్తుంది. దానివల్ల నుంచి మన క్రమంగా మన జాతకంలో ఒక అభివృద్ధి అనేది మనం